బిల్లీ గ్రహం గారు అంతర్జాతీయ స్వార్థికుడు, గొప్ప దైవజనుడు. ఆయన స్వార్థను ప్రకటించడానికి మన భారతదేశానికి రావడానికి మన భారత ప్రభుత్వం వారు పర్మిషన్ ఇవ్వాల. కారణం ఏంటంటే ఆయన కనుక వస్తే లక్షలాది మంది రక్షణ పొందుతారని భయం. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన అడిగారంట ఒకళ్ళు, మీరు ఎంత గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి గల కారణం ఒక 3 విషయాలు చెప్పండి అన్నారంట. సరే చెప్తాను, రాసుకోండి అన్నాడు. చెప్పండి అయ్యా, మొదటిది ఏంటి, మొదటి అంశం అన్నాడు. ఆయన ప్రార్థన అన్నాడంట. అవునా అని నోట్ చేసుకున్నాడు, ప్రార్థన. సరే రెండో విషయం చెప్పండి, ప్రార్థన అన్నాడు. అదేనండి, ఆల్రెడీ ప్రార్థన మీరు చెప్పారు, నేను రాసుకున్నా. ఫోన్ నెంబర్ చెప్తానుగా. ఈ ఫోన్ నెంబర్ ఏంటి, 988 రాశారండి, మళ్ళీ రాసుకోయ్యా, 988 అటేంటి 2 సార్లు వచ్చిందని అర్థం అక్కడ. అయ్యా రాసావయ్యా ప్రార్థన, మళ్ళీ రాసుకోయ్యా. రెండో అంశం ఏంటి, ప్రార్థన. ఏంటి నాయన, రెండోది కూడా ఇదే చెప్పాడు. సరే మూడోది చెప్పండి, ఇంకో కొత్త విషయాన్ని చెప్తాడు అని చూస్తే మూడోది కూడా ప్రార్థన అన్నాడు. నా విజయానికి గల రహస్యం ఏమిటి అంటే, నువ్వెన్నిసార్లు అడిగినా అన్నిసార్లు నా నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట ప్రార్థన. నేటి దినాల్లో ప్రార్థన అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అదే మన విజయానికి తొలిమెట్టుగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించే అనుభవాల్లో ఉండాలి మనం. అది మన ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తుంది. ప్రార్థించే అనుభవంలోనికి వద్దాం.